అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మొన్న అయోధ్య రామిరెడ్డితో భేటీ అయిన ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ అడిగి తెలుస్తున్నాం. సార్, మీరు అయోధ్య రామిరెడ్డిని కలిశారు, త్వరలోనే వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నారు, ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ఆయన కలిసిన ఫోటో కూడా బయటకు వచ్చింది. కలిశారు అంటే వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నారు ఏంటి సార్? వైసీపీలో జాయిన్ అవుతున్నాను నేను అక్కడ చెప్పాను. ప్రచారం జరుగుతుంది. ప్రచారానికి ఏ అడ్డు? ప్రచారం ఎవడైనా దొడ్డి కూర్చున్నాడు చేస్తాడు, ఉచ్చ కూర్చున్నాడు చేస్తాడు. ప్రచారానికి ఏం కరు? నాలిక్కి పోయికలేదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. కలిసాం, గౌరవపరంగా ఆయన పిలిచాడు, వెళ్ళాము. మాకు ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి, కలిసాము. కొన్ని పొలిటికల్ సబ్జెక్ట్ కూడా మాట్లాడాము. అది సబ్జెక్టు. ఇప్పుడు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అలయన్స్ ఉంది. మా డిమాండ్ అలా 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, వాళ్ళకి 3 లక్షల పైన ఓట్లు ఉన్న క్యాస్ట్ ఈ సీట్ ఇవ్వతే ఈ మొత్తం 14 2 ఎంపీల మీద ఎఫెక్ట్ అవుతుంది. ఒక కమ్యూనిటీ నాకు మైనార్టీలతో సంబంధం లేదు. ఈ మారోడి ఆయన పిలిచి అడిగినా నాకే ఓటేస్తాడు వాడు. మాకు వాళ్ళతో సత సంబంధాలు ఉన్నాయి, అన్ని క్యాస్టులతో. వైశ్యాస్తో కానీ ఇతర కులస్తులు వాళ్ళందరూ గౌరవిస్తారు, మనతో స్నేహంగా ఉంటాం, మేము వాళ్ళతో స్నేహంగా ఉంటాం. కాబట్టి మనం గతంలో కూడా తెలుగుదేశంలో రావటం, నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చాం. అట్లాగే దాదాపు చాలా వరకు చేసాం. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి గవర్నమెంట్ రాబోవటంలో చేయలేము. ఇప్పుడు ఏమవుద్దో తెలుగుదేశంలో, జనసేనలో ఏం డిసైడ్ చేస్తారో చూస్తాం. అంటే పార్టీలో మీకు ఏమైనా అసంతృప్తి ఉందా? బాబు గారిని కలిసి ఏమైనా మీరు చెప్పారా? సీటు గురించి ఏమైనా మాట్లాడారా? చంద్రబాబు గారితో మాట్లాడాం, లోకేష్ గారితో మాట్లాడాం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాం. నాకు ఎవరి పట్ల వ్యతిరేకత లేదు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా తెలియాలి. కాబట్టి అటు కొంతమంది పార్టీ కార్యకర్తలు కానీ, మా అబ్బాయిలు కానీ, సరే వైసీపీ అయిన దగ్గర కూడా వెళ్ళి వస్తే మంచిదని వాళ్ళ తాలూకా వైసీపీ పాత క్యాడర్లు అందరూ చెప్తే వెళ్ళాం, వచ్చాం, అయిపోయింది. అది పార్టీలోకి కలవటం కానీ, అన్ని వెళ్ళి మనం సీట్లు అడగటం కానీ అటువంటి ఏం జరగలేదు. అయోధ్య రామిరెడ్డి గారు అడిగారు సార్, పార్టీలోకి రండి, మీకు మంచి స్థానం ఇస్తాం, లేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇస్తామని? అటువంటి అసలు జరగలేదండి. ఇవన్నీ అనవసరం మాటలు. ఆ సబ్జెక్టే జరగదు. సార్, ఇంకా ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎట్లా చెప్తాం? ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు గడుగు పట్టుకోవాలి. వర్షం ఏం పడింది, ఒక వర్షం పడితే ఏమవుతుంది? నువ్వు నన్ను అడిగితే ఏం చెప్పను? అంటే ఒకవైపు బుద్ధా వెంకన్న గారు నాకే సీట్ అని ఆయన రక్తం కార్చుకుని చేస్తున్నారు. అన్నీ అయ్యే మాటలు మాట్లాడతావు నువ్వు. ఎన్నికల ముందు నువ్వు సీట్ అడగొచ్చు, ఆయన అడగొచ్చు, ఆయన అడగొచ్చు. అక్కడ గెలిచే సర్వే రిపోర్ట్లు ఉంటాయి, కాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఈక్వేషన్ని బట్టి చేస్తారు. వేరే వాళ్ళ పేరు నాకు అనవసరం. ఎవరెవరు ఏం చేస్తారో చేసుకొని. నాకు సత్తా ఉంది, నేను మాస్ లీడర్ని. నా కూతురికి 61,700 ఓట్లు వచ్చినాయి. చరిత్రలో ఎప్పుడు విజయవాడ పశ్చిమలో అన్ని ఓట్లు ఏ పార్టీకి రాలా. అంత గాలిలో కూడా ఒక 2,700తో ఓడిపోయింది. ఇంకా గెలిచే అవకాశాలు ఉంది కాబట్టి అడుగుతున్నాం తప్ప అది ఊరికనే అడిగి సీటు పాటు చేయటం ఈ టైంలో మంచిది కాదు. ఎవరికైనా సరే, ఎవరైనా అందరూ అడుగుతారు. ఆయన ఏంటి ఇంకొక 10 మంది అడుగుతారు. పోటీ లేదే రాజకీయం ఉండదు, పోటీ ఉండాలి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, పోటీ అనేది ఖచ్చితంగా ఉండాలని జలీల్ ఖాన్ చెప్తూ ఉన్నారు. పూర్తిగా కలిసిన మాట వాస్తవమే, కానీ వైసీపీలో వెళ్తున్నానే ప్రచారంలో నిజం లేదని జలీల్ ఖాన్ చెబుతూ ఉన్నారు. తాను సీటు అడగలేదు, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారు, మాత్రం సీటు ఆశించలేదని చెప్పారు. అయితే విజయవాడ పశ్చిమ సీటు మాత్రం తాను ఆశిస్తున్నానని చెప్తున్నారు. ద్వారా లోకేష్ని కలిశాను, చంద్రబాబును కలిశాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిశానని చెప్తున్నారు. తనకు ఖచ్చితంగా సీటు ఇవ్వాలి. మైనార్టీలకు సంబంధించినటువంటి 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల మీద సీటు ఇవ్వకపోతే దాని ఇంపాక్ట్ ఉంటుందని జలీల్ ఖాన్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జలీల్ ఖాన్ వైసీపీలోకి వెళతారా లేదా అనే దానిపైన ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. 2-3 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయనైతే మాత్రం నేను వైసీపీలో వెళ్ళడం లేదని మాత్రం చెప్తున్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిసాము, వ్యాపారాలు గతంలో కలిసి చేసాము, అనుబంధంతోనే కలిసామని చెప్తున్నారు తప్పించి వైసీపీలోకి కావాలని వెళ్ళి కలిసింది కాదని చెప్తున్నారు. చూడాలి మరి జలీల్ ఖాన్ స్టెప్ ఎటువైపు ఉంటుందనేది. కెమెరా పర్సన్ నానితో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.